10K లైక్ సాలరీ కంప్లీట్ చేశారు ఫ్రెండ్స్. మరి అరే ఇంత వర్షం పడుతుంది బేట అసలు. అరే అరే బయట పోదామంటే భయం అవుతుంది బేట, కొట్టుకోపోతామని. మా ఇంటి దగ్గర మైకులు పట్టుకొని తిరుగుతారు, బయటికి రాకురి కొట్టుకోపోతారు అని. ముగ్గురు కొట్టుకోయారంట బ్రో డ్రైనేజ్లా. బయటికి రాకురి, అదేమో కరెంట్ వైర్ ఇట్లా కట్ అయి పడుతున్నాయంట, డ్రైనేజ్లో పడి కొట్టుకోపోతారంట. బయటకు వస్తే కొట్టుకోపోతారని చెప్తారు ముందే. మన కొట్టుకపోయినాక మేము కొట్టుకపోయినా అంటే మన సంబంధం లేదంటారు అట్లా. అందుకని ఎవరు రావట్లేదు బయటికి భయానికి. ఇంకా లక్కీలు ఏంటంటే కరెంట్ కూడా ఉంది. కరెంట్ లేకపోతే తర్వాత ఏం చేసుకోవాలి, ఏళ్ళు పెట్టుకుంటుండే. అన్న ప్రీ వర్క్ కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, దోశ కూడా వేసుకోవచ్చు. నీ అమ్మ ఏమన్నా లంజా వాడక ఎరా కుక్క, లంజా వాడక బాటన్ లంజా వాడక ఎరా ఫ్లైట్ లేదండి, పారాషూట్లు ఇవ్వచ్చు కదన్నా దూకడానికి. ఎవరెందుకు ఉంటాయి ఎవరెవరో రోజు అక్కడ చెప్తారు మీకు చీటి కింద ఉంటది గుత్త కింద లయన్ పారాషూట్ ఉండదు. లయన్ పారాషూట్ ఉండదు లయన్, ఓన్లీ అది ఏమంటారు వాటర్ జాకెట్స్ ఉంటాయి. ఒకవేళ సముద్రంలో పడ్డది అనుకో, సముద్రంలో పడితే మునగకుండా నీళ్ళు మింగకుండా. నాకేం అర్థం కాలేదు, సీట్ కింద ఉందంటారు పారాషూట్ ఎక్కడ ఉండదు మేడం, నాకు అర్థం కావట్లేదు. పారాషూట్ అట్లా ఇయ్యారు, పారాషూట్ పెడితే అందరు కొట్టుకోపోతారు. అన్ని నీటిలోనే వెళ్ళిపోతాయి అంటే అన్న నాకు అర్థం కాదు. ఆహా వీళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ లయన్ ఒకవేళ ఏమన్నా ఎమర్జెన్సీ ఉందనుకో వీళ్ళు వాటర్ లకు తీసుకెళ్ళిపోతారు. అర్థమైందా? నియర్ బై వాటర్ ఉంటాయి, అట్లా ఖచ్చితంగా వాటర్ ఉంటాయి కదా. అదే అన్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఉంటే వాటర్ లో యూజ్ చేస్తారు, అందుకనే వాళ్ళు చెప్తారు సేఫ్టీ ప్రికాషన్స్ అట్లా. ఇక ఆప్షన్ లేదనుకో అదే వెళ్ళిపోతా. ఆప్షన్ లేదంటే గుద్ది వాడదైంటారు బిల్డింగ్ కి. దేనికన్నా మొన్న ఏదో చెప్పారు, ఏది లైన్ ఎమర్జెన్సీలో చెప్తారు కదన్న వాళ్ళ పేరు. మేడే 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 కమాండర్ మేడే 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 అంటే ఇంగ్లీష్ లో మేడే అంటారు బ్రో, తెలుగులో మొట్ట ఉడిచిపోతున్నాం అని అట్లా. అంతే లైన్ ఇంగ్లీష్ లా మేడే అంటే తెలుగులో మొడ్డ గుడిచిపోతున్నాం మనం అని. అదే బ్రో ఇన్స్టాలో రీల్ పెట్టుకోండి, ట్రైనింగ్ వెళ్ళిపోతారా? పెట్టుకోరు ఎవరైనా, ఆల్రెడీ పెట్టుకోరు. నేను ఫాస్ట్గా ఇచ్చేస్తా బ్రో ఆన్సర్స్, ఆలోచించడం నాకు ఇష్టం ఉండదు. ఆన్సర్ ఎట్లా అంటే చకాచక్ చకాచక్ ఉండాలా. మరి కొద్దిసేపట్లో మంట గుడిచిపోతున్నాం, అది తెలుగులా, ఇంగ్లీష్ లో మేడే మేడే. రెడీ రెడీ పిల్లలు రెడీ రెడీ. పనుకోలేను పనుకోలేను. ఈరా దండం పెడతారా? వచ్చి నాకు రాదు. చూసావా లయన్ వాడు? అరే బ్రో వాడు నన్ను ఎట్లా కొట్టిండు బ్రో? వాడు ఏంది బ్రో వాడు? రిపోర్ట్ కూడా చచ్చిపోయినా మేడు జోన్ లో అందరూ. అరే బ్రో నేను ఈజీ కొట్టేస్తున్నా బ్రో అని. సెక్షువల్ హరాస్మెంట్ అని పెడుతున్నావు అంది లైన్. హార్మ్ఫుల్ అడ్వర్టైజ్మెంట్స్, హార్మ్ఫుల్ అప్లోడ్, రేసిస్ట్ కమెంట్స్, రిలీజియన్ అన్ని పెట్టేస్తున్నారు బ్రో లంజోడికి. వాడు హ్యాకర్ బ్రో, లంజా కొడుకు వాడు. ఇది కూడా కొడతారు రిపోర్ట్ ప్లేయర్. నేను ఫ్రీ ఫైర్ కొట్టుకుంటూ వచ్చినా బ్రో, అన్ని పెట్టేస్తున్నా బ్రో వానికి. ద ప్లేయర్ యూ రిపోర్టెడ్ ఏంది వాయిస్ వాయిస్ లేదా లంచోడక దెంగే. మరి మన వాయిస్ ఆన్ లేదంట, ఎట్లా పెడతావు అని అంటాడు లంచోడు. వీడు బీజేఎం దొంగ లంచోడు, బట్ లంజా కొడుకు. అదర్స్ అన్ని పెట్టి వాడదు. ఇంకా నాకు వాడు ఎనిమిది కనిపించలే. పేరేంటన్నా? ఏమో బేటా మన పేరు బాట్ లంజా కొడుకు ఏమో పేరు. చూడు మ్యాటిడ్ వచ్చి రైట్ లెఫ్ట్ లో ఉన్నారు. ఇక్కడ పైనుంచి చూడు యాంగిల్ ఉంటది.
అది కొట్టు కొట్టు వచ్చి నా కిల్ తెంగిపోతా అయిపోయింది ఇందాక నుంచి దాకుని కొడుతున్నా. నా కిల్ తెంగిపోయి లంజా కొడుకోవాడు. హెల్త్ ఉందా మేడ పైన ఉన్న లూటేస్వా? అరే రైట్ వచ్చాడు వచ్చి ఇంకొకటి ముందు ఆడోళ్ళు ఇచ్చే ఒత్తుతున్నాడు. ఇంత లంచా కొడుకు పూకి జంట పైకి ఎక్కువ ఆయన. వచ్చిండు. నేను ఫినిష్ చేస్తే నా ఆయనకి ఇంకోటి వచ్చి ఫినిష్ చేసింది. పైకి వచ్చిండన్న. ఎందుకు వచ్చినా లంజాడగా ఏరా బాట్ లంజా కొడక జంప్ షాట్ తుల్లిగానే పుల్లలు ఏరుకుంటున్నాం పిచ్చి పుక్కల మీద. ఏ వాడు బాటాడు ఆడు బాటగాడాడు. నేను చూసుకుంటా లంజోడుగా లూట్ వేసుకుంటున్నాడు. తెలిసే భయపట్టించేసినాడు. రెండో నైట్ వేయడానికి చాలా టైం తీసుకుంటుంది అన్న. నాకు ఒక నైట్ కూడా ఆగుతలే ఇష్టమని చెప్తుంది. అది క్యాన్సిల్ వస్తలే నాకు. అన్నదైతే క్యాన్సిల్ అవ్వట్లేదు. అది క్యాన్సిల్ అవ్వట్లేదు డైరెక్ట్ ఇష్యూ తెంగమని చెప్తుంది. ఎనిమిది కానీ మన టీమ్మేట్ కానీ ఇష్యూ తెంగాల్సిందే ఫస్ట్. ఎవరు అడ్డొచ్చినా సరే అన్ని ఇష్యూ తెంగుడే. ఇగో ఇది ఆపుతున్నా బెట అల్లట ఈయనే ఉన్నాడు ఒకటి. మనం ఇది ఎక్కలు వారేరన్నా వేరే కూర్చో కార్లో కూర్చో. రాజన్న అక్కడ ఆగే మొట్ట ఇడు బాగానే డైలాగ్ కొడతాను కానీ మొట్ట ఒకని కూడా కొట్టలేదు. బాటిల్ లైన్ జా కొడుకు లయన్ స్పీడ్ ఇస్ పవర్. అయ్యో వారి వెనకాల ఉన్నా ఈ డైలాగ్ ఎలా కొడతాడు వాడాడు. స్పీడ్ ఇస్ పవర్, పవర్ ఇస్ మైన్, సుల్ ఇస్ మైన్ అంటాడు. సుల్లి కాదు ఒక్కని కూడా కొట్టలేదు. బాటిల్ లైన్ జా కొడుకోవాడు. కొడతావా బెటమని నేను హీల్ అయిపోతాను నన్ను వదిలేసండి. నేను హీల్ అయిపోతాను నన్ను వదిలేండి. చూడక నేను ఎట్లా కనిపించిన లంచ్ కొడుకని వడ్డా మౌస్ లాగా అయింది చూడు బ్రో. నీ లంచా కొడుకు గేమ్ గుద్దురా గుద్దు. నేను ఆటో మీద అయిపోతా. ఎక్కువ కూర్చోండి అన్న రాజన్న. నిన్ను వచ్చి ఎక్కువ కూర్చో. ఎక్కట్లేదు యాక్టివేట్ అని వస్తుంది. ఎక్కట్లేదు యాక్టివేట్ అని వస్తుంది. ఆగలేను ఒక్క నిమిషం లేను. ఇది రాజన్న వల్లే సాధ్యం. రెడ్ వెహికల్ ఖాళీ అన్న.
వదిలేయను అసలు ఛాన్స్ లేదు, అబ్బా, అసలు హెల్త్ లేదు కదా అసలు ట్రై చేస్తున్నా కానీ. అయితే అయింది నెక్స్ట్ లెవెల్ అన్న. పొక్కలకు సరే